అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం నేపథ్యంలో రాజధాని రైతుల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. 1631 రోజుల తరబడి సాగిన ఆందోళనల తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా నిలవడం, చాలా కాలంగా రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితికి ముగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను ప్రభుత్వానికి అప్పగించినప్పుడు ఉంచుకున్న ఆశలు, అభివృద్ధిపై కలలు మళ్లీ సాకారమవుతాయనే నమ్మకం రైతుల్లో బలపడుతోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, భూముల విలువ పెరుగుదల వంటి అంశాలలో స్పష్టమైన పురోగతి కనిపిస్తుందనే విశ్వాసంతో రైతులు ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అమరావతి రైతుల పోరాటం నెరవేరబోతుంది. పార్లమెంట్లోని అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించేందుకు చట్టబద్ధత కల్పించబోతున్నారు. అంతకంటే ముందుగానే ఏపీలోని ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. అమరావతిని ఏకైక రాజధానిగా తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపించబోతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి అమరావతి రైతులు ఉన్నారు. ఖచ్చితంగా అమరావతి రైతులు దీనికోసమే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. దీని మీద వాళ్ళు ఏమనుకుంటున్నారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతో పోరాటం చేశారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా సరే రైతుల్లో ఒక ఆందోళన రాజధాని మీద ఉంది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? చట్టబడుతున్నారు ఈ అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత గతంలోనే సిఆర్డిఏ యాక్ట్ ద్వారా దీనికి ఒక చట్టబద్ధత ఉంది. కానీ ఆ చట్టబద్ధతను నమ్ముకొనే మేము భూములు ఇవ్వడం జరిగింది రాజధానికి చేయండి. అయితే 2019 తర్వాత వచ్చినటువంటి ఒక గవర్నమెంటు ఒక మూర్ఖపోయేటువంటి ఆలోచనలతో, ఒక అహంకారపూరితమైనటువంటి వాతావరణంతో, ప్రజల యొక్క ఆలోచనలతో పని లేకుండా కేవలం తమ ఎజెండాని అమలు చేసి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఉద్దేశంతో 3 రాజధానులు అంటూ ఎక్కడా లేనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భంగపాటుకు గురవడం మన అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు చెందినటువంటి మానసిక వేదంతో ఆ 3 రాజధానుల ప్రకటనతో దాదాపు 1631 రోజుల పాటు అమరావతి రాజధాని ఉద్యమాన్ని చేసి, ఉద్యమ ఫలితంగా అదేవిధంగా న్యాయస్థానాల్లో చేసినటువంటి న్యాయ పోరాటం ఫలితంగా ఈ అమరావతి ఏకైక రాజధానిగా నిలబడటం జరిగింది. మళ్ళీ మేము ఒకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే అమరావతి రాజధానికి మూలస్తంభం లాంటి వ్యక్తి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మేము కోరటం జరిగింది. అయ్యా, ఇటువంటి మూర్ఖులు భవిష్యత్తులో వచ్చినా కూడా ఈ రాజధాని అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి ఇంకొక రాజధాని ఉంటుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని కూడా రానియకుండా మీరు సరైనటువంటి చర్యలు తీసుకోమని మేము కోరటం జరిగింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి మాధవ్ గారు కూడా అందరూ కూడా ఒక మాట మీదకు వచ్చి దీనికి సరైన పరిష్కారం చేయాలి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 5(2)లో అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండాలని, అదేవిధంగా ఈ అమరావతి రాజధాని పరిధి ఏదైతే అంటే ఏపీ సిఆర్డిఏ యాక్టులో నోటిఫై చేసినటువంటి ఏరియా అమరావతి రాజధాని పరిధి అనేటువంటి దాన్ని స్పష్టంగా మెన్షన్ చేసే విధంగా చేయాలనే దానికి ఒక రిక్వెస్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసి మీరు పంపమంటే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దురదృష్టవశాత్తు ఇప్పటికే ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కుయుక్తులు బన్నుతూ రాజధానిపై రోజుకొక మాట మార్చేటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులు ఈరోజు అసెంబ్లీకి రాబోవటం దురదృష్టకరం. మీరు చేసినటువంటి పాపం ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు, ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు మర్చిపోరు. అయినప్పటికీ కూడా మీరు ఎన్ని కుయుక్తులు బన్నినా ఈరోజు అమరావతి ఏకైక రాజధానిగా, ఈ రాష్ట్రానికి రాజధాని మార్పు లేనటువంటి విధానంగా ప్రజలందరి కోరికను ప్రతిఫలించే విధంగా ఈరోజు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానం ఏకపక్షంగా మొత్తం యునానిమస్గా కూడా ఈరోజు తీర్మానం ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాబోయే వారం రోజుల్లో పార్లమెంటులో కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ చేయబడి అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని ఒక స్పష్టమైనటువంటి చట్టబద్ధత రావుతుంది. ఈ యొక్క ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ రాజధానికి ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క కలల రాజధాని, అభివృద్ధి ఫలాల రాజధాని, మన బిడ్డల భవిష్యత్తు రాజధాని అయినటువంటి అమరావతిని విరాజిల్లబోతుంది. కాబట్టి మా గుండెలందరూ కూడా ఏదైతే మేము 1631 రోజులు
పడినటువంటి శ్రమ అంతా కూడా ఈరోజు ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత అనేటువంటి రావటం అనేది చాలా ఆనందదాయకం ఉంది. ఇది పార్లమెంటులో చట్ట సవరణ జరిగిన వెంటనే ఒక పెద్ద పండగలాగా అమరావతి ప్రాంతంలో జరగబోతా ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. దీనికి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున, జేఏసీ తరపున, అదేవిధంగా అమరావతి రైతులు, ఈ యొక్క అమరావతి ఉద్యమానికి మూల స్తంభాలైనటువంటి మహిళలందరి తరపున కూడా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, అదేవిధంగా ఈ అమరావతి మూల స్తంభం లాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మాధవ్ గారికి, వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా అమరావతి జేఏసీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ నిబద్ధతని చాటుకున్నారని మరొకసారి మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నాం. సో మీరు చెప్పండి, మీ ఆందోళన కావచ్చు, మీకు సంబంధించిన కొన్ని సమస్యలు కావచ్చు, ప్రస్తుతం ఈ చట్టబద్ధత ద్వారా పూర్తిగా తొలగిగాయని మీరు అనుకుంటున్నారా? మా ఆందోళన పూర్తిగా తొలగిపోతాయని చెప్పి ఇప్పటికి కూడా ఆందోళన అంటే ఎవడో చేయనటువంటి ఒక ముఖ్యమంత్రి వచ్చి 2019 నుంచి 24 దాకా ప్రపంచంలో ఇటువంటి నాయకుడు, వైసీపీ ముఖ్యమంత్రి లాంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఎవరు ఉండరు. ఎందుకంటే అతనికి బంగారు పళ్ళెంలో పెట్టి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అనుభవించడం చేతకాక, దాన్ని ప్రజలను పరిపాలించడం చేతకాక, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక 3 ముక్కలాట చేసి సర్వనాశనం చేసి అతను వచ్చిన కాడి నుంచి వినాశనం కోరుకున్నాడు. కానీ అతను ఎప్పుడు ఏ ప్రజలకి, ఎవరికి, ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు. అటువంటి దుర్మార్గుడు దీన్ని వచ్చి చివరికి రాజధానిని కూడా 3 రాజధానులు అన్నాడంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వింత ప్రవృత్తితోటి అతను తీసుకొచ్చిన దాన్ని ప్రజలు ఏకమయ్యి తిప్పికొట్టాం. 1631 రోజు రైతులమి అవిశ్రాంతిగా పోరాటం చేసి జైళ్ళకు పోయి ఎన్నో కేసులు పెట్టుకొని ఊరికి ఉట్టి పుణ్యానికి కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టి చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇంకా ఎవడైనా వస్తే ఇట్లానే మళ్ళీ ఇది రాజధాని కాదు అంటాడు అని చెప్పి దీనికి చట్టబద్ధత ఏర్పాటు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకంగా కావాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు మూలాన దీని చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి వాడికి పార్టీ లేదు, ఆ పార్టీకి అసలు ఏమీ లేదు, దానికి ఒక్క సీటు కూడా రాదు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి అసలు ఏమి పుట్టగతులు ఉండవు. కానీ ఇట్లాంటి వాడు భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి సృష్టికర్త, ఆయన దీన్ని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి, ఈ ఆందోళన నుంచి ప్రజల్లో ఆందోళన పోగొట్టాలని చెప్పి దీని కూటమి ప్రభుత్వాన్ని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారితో కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ వారితో కానీ, నరేంద్ర మోడీ గారితో కానీ వాళ్ళందరి సహకారంతో దీనికి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దీన్ని పార్లమెంటుకి పంపించి పార్లమెంట్లో ఈ వారంలో పెడతారని చెప్పి అనుకుంటున్నాము. పార్లమెంట్లో ఈ వారంలో పెట్టి పార్లమెంట్లో అయిన తర్వాత దీన్ని చాలా ఆనందంగా అందరం పండగ వాతావరణం చేసుకుందాం. ఇక ఎటువంటి నాయకుడు వచ్చినా దీన్ని మార్చలేడు అనే ఆనందంతో దీన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. సార్, భూములు ఇచ్చిన చాలామంది ఇక్కడ ఉన్నారు, బయట ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ చట్టబద్ధత ద్వారా రైతుల తరపున మీరు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళ ఆందోళన, ఇబ్బందులు కూడా తొలగాయని అనుకుంటున్నారు? ఈరోజు అమరావతి రైతులందరికీ కూడా చాలా శుభదినం. ఎందుకంటే అసెంబ్లీలో అమరావతి మీద ప్రత్యేకమైన చర్చ పెట్టి అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి పార్లమెంటుకి పంపించడం అంటే ఎంతో నిబద్ధత, ధైర్యంతో కూడుకున్న వ్యవహారం. అహోరాత్రులు ఇక్కడ అమరావతి రైతులు పడ్డ కష్టాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఆ రోజే ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన వంతు సహకారం చాలా అందించారు. అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా సహకరించి ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి ఆ రోజు అమరావతి రైతులు చేసిన త్యాగాలు ఒక మెట్టు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ రోజు అమరావతి రైతులు ఎన్నో కేసులతోనూ, లాఠీ దెబ్బలతోనూ అహోరాత్రులు శ్రమించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. ఆ గెలిపించుకున్నందుకు మాకు ఈరోజు అమరావతి మీద ప్రత్యేక చర్చ పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం అనేది మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. మా అమరావతి ఉద్యమ మహిళలందరూ కూడా ఏకకంఠంతో మా అందరి తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే నిబద్ధతతో పనిచేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి
ఈ కూటమి ప్రభుత్వానికి మరలా అవకాశం ఇవ్వాలని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి అమరావతి ఏకైక రాజధానిగా శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పేసి తీర్మానం చేయటం చాలా ఆనందంగా ఉందండి మా అందరికీ. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కూడా వాళ్ళు కూడా రేపు పార్లమెంట్ సెషన్స్లో దీన్ని పెట్టి సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. 1631 రోజులు మేము చేసిన దానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే ఆనందం ఇవాళైతే మరీ ఆనందంగా ఉందండి మా అందరికీ. ఎందుకంటే ఇక అసలు ఎవరు వచ్చినా సరే రాజధాని మీద పేరు అంటానికి లేదు. మమ్మల్ని కోర్టుల దాకా వెళ్ళాము రాజధాని కోసం పొలాలు ఇచ్చి, కానీ వాళ్ళు సంతోషంగా ఉందండి. ఎప్పటికైనా సరే రైతులైతే రాజధాని పోరాటం 270 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఈ రోజు లేరు కదా, ఇదంతా చూడటానికి. కానీ మాకైతే చాలా బాధ, మా తోటి రైతులు కూర్చొని అరిసి ఇవాళైతే చాలా ఆనందంగా ఉందండి. కేంద్రం కూడా ఆమోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆమోదిస్తే వాళ్ళు కూడా ఉన్నారు కనుక, కూటమిలో అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారు కనుక తప్పకుండా మోడీ గారు కూడా దీన్ని ఆమోదిస్తారని చెప్పేసి మోడీ గారికి కూడా మేము మరీ తెలియజేసుకుంటున్నామండి. రైతులుగా మమ్మల్ని అయితే ఇంకా అసలు పోరాడి మళ్ళీ ఓపిక ఏం లేదు. ఈసారి కూడా అసలు ఇట్లా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన కూడా సింగిల్ డిజిట్కి ఈసారి పరిమితం చేయాలి. కనీసం ఈ రోజు అన్న ఒక్కరోజు కూడా వచ్చి మరి నాకు ఇష్టమే లేకుంటే నాకు ఇష్టం ఏదో ఒకటి తను వర్షం తను చెప్పిపోతే బాగుండేది అనుకున్నా. ఆయన రాకుండా ఇలా చేయటం అయితే ఈసారి సింగిల్ డిజిట్ కూడా ఆయన పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు అంటే అమరావతి కోసమా అంటారేం కాదు, రాజధాని ఉండదు అప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయి, ఎంత దానికి ఇష్టపడే కదా 164 సీట్లు ఇచ్చింది జనం. నువ్వు సింగిల్ ఎజెండా 3 రాజధానుల ఎజెండాతో వచ్చినందుకు మీకు 11. ఈసారి అది కూడా మాకు అసలు ఈ మాత్రం కూడా నాకు ఇష్టం లేదన్నందుకు ఆయన సింగిల్ డిజిట్ పరిమితం చేయాలి 29లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చెప్పండి బాబు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎందుకంటే 1631 రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు, అరెస్టులు, ఆందోళనలు జరిగినాయి. ప్రస్తుతం కళ నెరవేరబోతుంది, ఏమనుకుంటున్నారు? మా కష్టాలు చెప్పుకుంటే తీరే కాదండి, వర్ణాతీతం. ఎందుకంటే మేము పాదయాత్ర చేసేటప్పుడు కన్నీళ్ళు ఒకటే తక్కువ. మేము ఎక్కడ ప్లేస్ చూసుకుంటే ఆ ప్లేస్ను అన్నాలు వండుకున్నాక వెళ్ళగొట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఏడ్చుకుంటూ వర్షంలో అన్నం తిన్న రోజులు ఉన్నాయండి. మా రైతులు కానీ దళిత రైతులు కానీ అందరం పోరాటం చేశాము. ఆ పోరాటానికి ప్రతిఫలంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇటువంటి దొంగోడు ఎప్పుడైనా సరే రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ ఈ రాజధానిని దొంగిలిస్తాడేమోననే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్న చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి పార్లమెంట్లో కూడా చట్టబద్ధత చేసి మళ్ళీ ఇంకొకసారి ఇటువంటిది దీని జోలు రాదు. ఎందుకంటే పార్లమెంట్లో చేయాల్సిన అవసరమే లేదు, ఎక్కడ ఏ రాష్ట్రానికి లేదు. మరి ఆ దరిద్రం మన రాష్ట్రానికే దాపురిచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గు రాజకీయ నాయకుడి ద్వారా. మళ్ళీ ఇంకొకసారి ఇతను కన్నెత్తి కూడా రాజధాని వైపు చూడకుండా ఉండేటట్టుగా చట్టం చేస్తుందండి ప్రభుత్వానికి అట్లాగే కేంద్రానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు చెబుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో రైతులు మరి చెప్పలేని ఆనందం, నాయకులకు ఉందో లేదో తెలియదు కానండి, మా రైతులకి ఎంత ఆనందంగా ఉందంటే ఈ మాట విన్న దగ్గర నుంచి పట్టలేని సంతోషం మనసులో. ఎన్నో బాధలు పడ్డాం, ఆ బాధలన్నీ ఒకసారి నెమరేసుకున్నాం. ఈరోజు మేము పడ్డ బాధలు ప్రతి చోట పడుకోనివ్వరు, వర్షంలో పడుకున్నాం, కూర్చోన్నాం, ఒక చిన్న టెంట్ కింద కూర్చునే వాళ్ళం, తడవకుండా బట్టలు తడిసిపోయి మా బాధలు అయితే చెప్పుకునే పరిస్థితి కాదు. అవన్నీ కూడా ఈ చట్టబద్ధతతోటి మర్చిపోయి రైతులు అంతా రేపు ఇది అవగానే ఆనందంగా ఒక పండగ వాతావరణంలోకి వెళ్తామని తెలియజేసుకుంటూ ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అమరావతి రైతులు, దళిత రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్, జై అమరావతి. సో మీరు చెప్పండి, అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే తీసుకున్న చర్యల గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లోని ఎవరు వచ్చినా సరే అమరావతిని మార్చకుండా తీసుకున్న నిర్ణయాన్ని మీ రియాక్షన్ ఏంటి? ఈ రోజున పండగలన్నిటికన్నా రాజధాని అమరావతిలో పెద్ద పండగ లాంటిది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో రాజధాని అమరావతి ఇదే ఎట్ అమరావతి అనేటువంటి పదాన్ని చేర్చేటువంటి సందర్భంగా అమరావతి రైతులుగా మేమందరం కూడా, దళిత రైతులు మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇది మాకు ఒక గొప్ప పండుగ. ఏదైతే పేటీఎం కుక్కలు, పేటీఎం కూలీలు మురుగుతూ వాగుతూ 5 రూపాయల కోసం ఎన్నాళ్ళు మీరు చాలా కష్టపడ్డారు.
అమరావతికి చట్టబద్ధత లేదని చెప్పేసి వాగుతూ వచ్చారు. ఈరోజు చూసుకోండి, మీ నోళ్ళు ఏదైతే వాగిన కుక్కల నోళ్ళన్నీ కూడా మూపించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటం అమరావతి దళిత రైతుగా మేమందరం కూడా గర్విస్తున్నాం. అదే నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ అంటే, ఆయన మీద నమ్మకం అంటే మేము ఒకటే చెబుతున్నాం, ఇప్పటికి కూడా రాజధాని అమరావతి అనేది ఎక్కడికి చెక్కు చెరదరదు, ఎక్కడికి వెళ్ళిపోదు. రాజధాని అమరావతి అనేది స్థిరమైనటువంటి రాజధాని. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించారో ఆ రాజధాని శాశ్వతంగా ఉంటుంది. ఆయన మీద నమ్మకంతో మేము ఇప్పటి వరకు భూములు ఇచ్చాం. అలాగే ఇంకా ఇవ్వబోతున్నటువంటి రైతులందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ధైర్యంగా మీరందరూ కూడా మీ భూములు ధైర్యంగా ఇవ్వండి. రాజధాని అమరావతికి ధైర్యంగా మీ భూములు ఇవ్వండి. మేము ఏదైతే ఆనందంగా ఉన్నామో మీరు కూడా అంతటి ఆనందం ఈ కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. అమరావతి ఆంధ్రుల కలల స్వప్నం. అమరావతి ఒక పాడికొండ లాంటిది. అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ అమరావతిని నమ్ముకున్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా అన్యాయం అయిపోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మినటువంటి ఏ కార్యకర్త మోసపోలేదు. అలాగే అమరావతి రైతులుగా మేము కూడా నష్టపోము. మీరు ఇక నుంచి భూములు ఇచ్చేటువంటి మీరు కూడా నష్టపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్, జై అమరావతి. అంటే అమరావతి మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి తీర్మానం చేస్తున్న నేపథ్యంలోని ఇది కావాలనే కొత్త నాటకానికి తెరతీశారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఏమనుకుంటున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు చెప్పాలంటేనండి, అసలు మెయిన్ ఈరోజు పండగ ఒక అమరావతి రైతులకు కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పండగ రోజు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ 2 నెలల ధోరణిగా మాట్లాడరు కూటమి ప్రభుత్వం కానీ బాబు గారు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పరివాహ ప్రాంతంలో కడుతున్నారని చెప్పేమో ఆయన చెప్తాడు. ఈయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తాడు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, రైతులకు న్యాయం చేయాలంటాడు. ఇటువంటి మళ్ళీ మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతాడండి? ఇప్పుడు వాళ్ళు నమ్మాలన్నా కానీ వాళ్ళ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది, వాళ్ళు 11 మంది రావాలిగా. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశం అంటేనేమో బెంగళూరు పరిగెత్తాడు. అసలు లెక్క ఏంటంటే 11 గంటలకి 11 మంది రావాలి, వాళ్ళు రాలా. వాళ్ళు చేసిన అరాచకం ఒకటి కాదండి, చెప్పుకుంటే చాంతాడంత ఉందండి చెప్పాల్సింది. ఒక మహిళలను ఎన్ని గురి చేశారు. ఒకడేమో పందులు తిరుగుతున్నాయి అన్నాడు, ఒకడు ఎడారు అన్నాడు, ఒకడేమో శ్మశానం అన్నాడు. అనేక రకాలుగా ఒక మాట కాదండి, రైతులు 5 సంవత్సరాలు దిన్న గండంగా బతికారండి. చెప్పాలంటే కడుపు నిండా భోజనం చేయడం లేదు. ఏ టైంలో ఏం జరిగిద్దో, అదిగో మా నాయకుడు వెళ్ళిపోతున్నాం, రాజధాని వెళ్ళిపోతుంది వైజాగ్, అదిగో ఇదిగో అని అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. కనీసంగా అమరావతి రైతులు కానీ మహిళలు కానీ ఒక ఫ్లెక్సీ చెంచపోయినా కానీ కొన్ని వేల కేసులు పెట్టేసి అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. అది కాకుండా పాదయాత్రకు మా బాధలు చెప్పుకోవాలనుకుంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది గురి చేశారండి. కనీసంగా భోజనం చేయడానికి ప్లేస్ కూడా ఏమీ లేదండి. మహిళలు బాత్రూమ్కి వెళ్ళడానికి కనీసంగా టాయిలెట్ బళ్ళను కూడా రానియకుండా చేశాండి. కాకన గోవర్ధన్ రెడ్డి నేను నీచుడు వాడు. ఇప్పుడు మేము మర్చిపోలేమండి. ఎవరైనా కానీ భోజనం చేయడానికి కానీ ఏదైనా కానీ ఒక జానడు కొంచెం ప్లేస్ ఇస్తారు. ఒక ఆయన ప్లేస్ ఇస్తేనండి టెంట్లు కూడా బీకిచ్చేసి మమ్మల్ని రోడ్ల మీద నడి అగ్గిలో భోజనం చేయించాడు. దానికి ప్రతిఫలంగా అనుభవించాడులేండి అతను. అనేక రకాల ఇబ్బందులు గురి చేశారండి. పాదయాత్రలో కూడా ప్రజలు మాకు నీరాజనాలు పలికారండి. అమరావతి రైతుల మీద వాళ్ళు పెట్టిన సానుభూతి మేము ఎన్నటికీ మర్చిపోలేమండి. మాకు ప్రతి గ్రామంలో నీరాజనాలు బతికి మాకు కడుపు నింపారండి. ఇవన్నీ మేము మర్చిపోలేము. ఈ రోజుతోటి తీర్మానం చేయడం అయిపోయిందండి. ఇది పార్లమెంట్లో అయ్యి రాష్ట్రపతి ముద్ర అయిపోగానే అసలైన పండగ ఆ రోజు జరుపుకుంటామండి. ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేయడం వలన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అమరావతి రైతుల తరఫున ధన్యవాదాలండి. ఖచ్చితంగా ఇది అమరావతి రైతులకు సంబంధించిన పండుగ కాదు, రాష్ట్రానికి సంబంధించిన ప్రజల పండుగ. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఉన్న అడ్డంకులు తొలుగుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రభుత్వం వచ్చినా సరే అమరావతి రాజధాని మార్చకుండా చట్టబద్ధన చేయడం మీద పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షామ్, C24/7 అమరావతి.
12 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు మాకు ఫలించింది. ఎంతో కాలంగా 5 సంవత్సరాలు రేయింబొగులు నిద్ర లేకుండా ఉద్యమం చేశాం, పాదయాత్రలు చేశాం, లాఠీలు ఎన్నో, నా మీద కూడా 20 కేసులు దాక్కుండి అన్ని చాలా బాధలు అనిపించాం. కానీ వాళ్ళ చట్టబద్ధ శక్తి మాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే రేపు 29లో కానీ 30 ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి రాజధాని అనేది మా అందరికీ ధైర్యం వచ్చింది. ఇక్కడ 29 కన్నా వాళ్ళు ఇంక ఇవ్వాల్సిన రైతులు కానీ, రెండో పూలింగ్లో ఇవ్వాల్సిన రైతులకు కానీ మంచి భరోసా. వాళ్ళు ఈ చట్టబద్ధత అవగానే పూలింగ్ కూడా ముందుకు వస్తారు. కాబట్టి చట్టబద్ధత అనేది మా అమరావతి రైతుల హక్కు. మా యొక్క పాదయాత్ర ఫలితమే చంద్రబాబు నాయుడు గారికి కానీ మోడీ గారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. తీర్మానం అనేది కొత్తగా ఆమోదం పొందింది ఏం కాదు, కానీ అంత ముందు చేసిన దాన్నే మళ్ళీ కేంద్రం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఆ పార్లమెంట్లో తీర్మానం చేయడం కోసమే చేశారు ఈ తీర్మానం అనేది. ఇక్కడ తీర్మానం చేయటం, బిల్లు పాస్ అవడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. రేపు 2వ తారీఖు 1వ తారీఖు అక్కడ బిల్లు పాస్ అయింది చూడు, అప్పుడు ఇంకా సంతోషకరమైన విషయం పొందుతామని మా ఆలోచన ఉంది. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా స్పష్టంగా చెప్పాలి అమరావతి రాజధానిగా ఉండాలని? ఆయన చెప్పేది ఏముంది, ఇక ఆయన తెలియనిదేమో, ఆయన గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. అతనికి ఇక్కడ రాజధాని పెడతాం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. ఆ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ ఇష్టం లేదు. ఇక వాళ్ళు మొట్టమొదటి నుంచి ఇదే పాట పాడుతూ ఉంటారు. ఒకరోజు ఏమన్నా ఇక్కడే అంతా రాజధాని ఇక్కడే అని చెబుతారు, ఒకరోజు కాదని చెబుతారు. వాళ్ళ స్టాండే అంతే. వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతి రాజధాని విధ్వంసం చేయటమే అతని ఉద్దేశం. మొత్తం అతను ఏంటంటే ముఖ్యమంత్రి నేనే, ఎప్పుడు ముఖ్యమంత్రి నేనే ఉంటాను, ఈ రాజధాని ఎక్కడైనా మారుతానికి అవకాశం ఉంటుంది అనుకుంటాడు. అట్లా ఏం ఉండదు. రాజధాని అనేది ఎంతమంది ముఖ్యమంత్రులు బారినా ఒకేసారి రాజధాని ఉంటుంది. ఈ విషయం చాలా సంతోషకరమైన విషయం. ఆమోదం బంధంతో ఈ 35,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి 29,000 కుటుంబాలే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ అమరావతి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉండాలని కలలు కానీ కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళకు కూడాను ఇవాళ చాలా ఆందోళనకమైనటువంటి పరిస్థితి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొట్టమొదటి 2014 నుంచి 19 వరకు ఈ యొక్క రాజధానిని నిర్ణయం చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ 30,000 ఎకరాలు చాలదు, ఇంకంతకంటే మించినటువంటి భూమి తీసుకొని ఈ రాజధానిని మిన్నగా తయారు చేయాలనేటువంటి ఒత్తాసు పలికి ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు తెలియపరిచి తిరిగి వారు 2019లో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలో రాగానే ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి వారు చెప్పింది మాకు అబద్ధం, మమ్మల్ని అందరినీ భూములు ఇచ్చిన రైతులను మోసం చేసి భూములు ఇప్పించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి, ఈ యొక్క అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అఫాల్స్పాల్ చేయడానికి వారు పన్నినటువంటి పన్నాగానికి మేము 5 సంవత్సరాలు శిక్ష అనుభవించవలసినటువంటి వచ్చింది. ఉద్యమం చేశాం. ఈ రాష్ట్రానికి ఇక్కడ రాజధాని ఎందుకు అవసరం అనేటువంటిది మేము స్పష్టంగా అందరికీ కూడాను ఊరున్న బారున పోతూ అనేక కష్టాలు పడి కేసులు పెట్టించుకొని, మరి ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడి మరి 1637 దినాలు మేము ఉద్యమం చేసినటువంటి పరిస్థితికి ఫలితమే తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గెలిచిన దాంట్లో ఒక భాగం. అలాగే మాకు తోడుగా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం గెలవటం మోడీ గారి నాయకత్వంలో మేము పెట్టినటువంటి దీనిని ఇక్కడికి మోడీ గారు వచ్చినప్పుడు కూడా చట్టబద్ధత కావాలి, దీనికి పర్మనెంట్ చట్టబద్ధత పార్లమెంట్లో కావాల్సిందని చెప్పటం, అంతకుముందు చేసినటువంటి తీర్మానం ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఇబ్బందిని మార్చి వారు మరలా లీగల్గా మరి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి రాజధాని కదిలే పని లేకుండా తీర్మానం ఇక్కడ రాసి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించమని తెలియపరిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం 2వ తారీఖు జరగబోయేటువంటిది కానీ 3వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో కానీ పార్లమెంట్లో కానీ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉండటానికి 17 పార్లమెంటు సీట్లని ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్ర రాష్ట్రానికి నుంచి ఇచ్చే మద్దతు పలికిన దానికి ఫలితంగా మోడీ గారు మాకు ఈ రోజున జరిపినటువంటి కృషికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పట్టుదలకి మేము వారి ఉభయల ప్రభుత్వాలకు కూడాను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, పోయిన 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మద్దతు తెలిపిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ఉద్యమానికి, రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో
ఈ విషయాన్ని, ఈ సంతోషాన్ని పంచుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక చారిత్రాత్మక డేగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరించి, పూర్తిగా గతంలో అంగీకరించారు, వాళ్ళ తీర్మానం ఇచ్చేసి పార్లమెంటుకు పంపడం జరుగుతోంది. రైతులందరంగా మేము హర్షిస్తూ ఉన్నాం. ఈ భావితరాల కోసం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది భవిష్యత్తు అమరావతి. ఈ అమరావతి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా ఏర్పడబోతూ ఉంది. అలాగే మేము కతిమ్మ రైతులకు కూడా ఇన్ఫామ్ చేసేది ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఉండటం చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. దానికి మనం సహకరించాలి. కతిమ్మ రైతులు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ నిజంగా మేము ఆనందంగా ఉన్నాం. గతంలో మన ప్లాట్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 4,000 రూపాయలకు కూడా గజం పడిపోయింది. 18,000 రూపాయల దాకా అంతే ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉండగా 60,000, 70,000 అమ్మింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 25,000 నుంచి 60,000 దాకా అమ్ముతూ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు కనుక మనం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన గజం ఒక్కోటి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. మనం పూర్తిగా సహకరిద్దాం. రైతులందరినీ కూడా నేను కతిమ్మ గ్రామాలోళ్ళు కూడా ఫ్లెక్సీలు పెట్టి స్వాగతించాల్సిన అవసరం ఉంది. మా భూములు తీసుకోండి మీరు అని. ఎయిర్పోర్ట్ మనకి ఇమీడియట్లీ వస్తే, మౌలిక వసతులు ఎప్పుడైతే వస్తాయో అమరావతికి హైదరాబాదు, బెంగళూరు ఇవేవి చాలు, కలకత్తా, ముంబై ఇవి చాలు. కాబట్టి మనం సహకరిద్దామని చెప్పి, సహకరించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.